అందరికీ మరణాతండి. ఈ రోజున ఈ కొద్ది సమయము మీతో కొన్ని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున నేను ఏ విధముగానైనా చిన్న మాట దేవుని మాట చెప్పాలని ఆంక్షతో ఈరోజు ముందుకు రావడం జరిగింది. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి సమయము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి నిండు వందనాలు. అలాగే దేవుని యొక్క ఆత్మతో నడిపింపబడుచున్న బిడ్డలందరికీ, అలాగే దేవుడు సృష్టించిన ప్రజలకి, సర్వసృష్టికి దేవుడు ఆశీర్వాదమును అందించును గాక. కృపగలిగిన మా దేవా నీకు స్తోత్రములు. ఈ కొద్ది సమయము మీరు నాయన పలికించిన మాటల ద్వారా మా వృద్ధిని మరి నాయన మా యొక్క ప్రవర్తనను సరిచేసుకోగలిగిన స్థితిని అనుగ్రహింపచేసి, నీ యొక్క వాక్యముతో బ్రతకగలిగిన స్థితిని మాకు అందరికి అనుగ్రహింపచేసి, నీ నామంతో నా తండ్రి మేము బ్రతుకుచూ ఉన్నాము గనుక ఈ లోకంలో మేము వెలివేయబడిన వారంగా కాకుండా, నిన్ను తొంచనాడబడిన వారం కాకుండా, నీ వైపు చూచుచు ఎల్లప్పుడూ నీ ఆశీర్వాదంతో ముందుకు నడిపించబడటకు సహాయం దయచేయమని, కృపను చూపించమని, ఆదరించమని యేసయ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. మరణాత వందనాలు. ఇది పరిష్కారాంశము. ఏమిటండి ఇది? పరిష్కారాంశము. అయితే ఇది పరిష్కారాంశము అని అంటే ఇక్కడ ఈ వాక్యములో దీని మాటను మనం పరీక్షించుకోవాలి. ఏది అని అంటే 1వ దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో పత్రిక పాఠములో దేవుడు చెప్పిన వాక్యము, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడు అని అంటే ఈ లోకంలో మనము బ్రతుకుచ్చు ఉన్నప్పుడు మనకి ఎన్నో మంచివి కనబడతాయి, చెడ్డవి కనబడతాయి. మనిషి తొందరగా దేనిని ఆకర్షిస్తాడు అని అంటే చెడు వైపు ఆకర్షించడానికి మనిషి ఇష్టపడతాడు. దేవుడి యొక్క సృష్టిలో సృష్టించబడిన మొదటి అవ్వమ్మ తల్లిని చూసుకుంటే మనము దేవుడు సృష్టించి ఈ సృష్టినంతా మీరు ఎలుకోండి, మీరు సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుని తినండి, ప్రతి పండును తినండి, నేను వచ్చినప్పుడు నాతో ఆడుకోండి, నా మాటలు వినండి అని దేవుడు చెప్పినప్పుడు అవ్వమ్మ గారు ఏం చేసిందండి? సర్పము యొక్క మాటలను వినడానికి తన చెవిని పడవేసింది. తన చెవి ఎప్పుడైతే సర్పం వైపు పడేసిందో వెంటనే ఎలాగైనా ఈ సర్పం ఏం చేసింది? దేవుని దృష్టిలో ఉన్న వీళ్ళని ఎలాగైనా కింద పడవేయాలని, తన వైపు త్రిప్పుకోవాలని ఆశపడి అవ్వమ్మ గారికి ఏం చూపించిందండి? ఆశ చూపించింది. ఆశ చూపించి, ఇదిగో పలానా దిక్కున దేవుడు మిమ్మల్ని పలానా చెట్టు పళ్ళు తినొద్దన్నాడు కదా, ఎందుకు తినొద్దాడు అనుకుంటున్నారు మీరు దేవునిలాగా మారిపోతారని, దేవునికి పోటీ అయిపోతారని, అందుకనే దేవుడిలాగా మీరు కొలవపడతారని మిమ్మల్ని మభ్యపెట్టి ఆ పళ్ళు తినొద్దన్నాడని చెప్పింది. దానికి అవ్వమ్మ గారు ఏం చేసింది? అబ్బా అలాగా అయితే ఎక్కడుంది, నడు చూపించు అని తీసుకెళ్తే ఆ సర్పం వెనకాల వెళ్ళి ఆ పళ్ళును తింది. ఏమైందండి? పళ్ళును తినేది. పళ్ళు తిన్న వెంటనే ఏమైపోయింది? ఏమైపోయింది? దేవుని మాటను తిరస్కరించి దేవుని యొక్క మహిమ కోల్పోయింది. ఎప్పుడైతే మహిమ కోల్పోయిందో మరలా తన తినడమే కాదు, ఎవరు తెచ్చిచ్చింది? భర్తకు తెచ్చిచ్చింది. ఆదాము గారు భార్య తెచ్చిచ్చింది కదా, ఇదేమిటి అనేది అడగకుండా ఆయన కూడా చూసి విని చెప్పుడు గంట మాట విని అవ్వమ్మ పడిపోయింది. నా భార్య కదా ఇచ్చిందని ఆదాము గారు పడిపోయారు. ఇక్కడ ఈ 2 మాటల్లో మనం దేన్ని గ్రహించాము అని అంటే, మన ఆది తల్లి అవ్వమ్మ చెడును గ్రహించింది. నేడు భూలోకంలో విశ్వాసులు కూడా చెడు వైపు ఆకర్షించబడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాం. అవునా కదా? మనము చెడు వైపు ఎక్కువ ఆకర్షించడానికే ఇష్టపడుతున్నాం. భూలోకంలో ఉన్న మనము దేవుడిచ్చిన వాగ్దానము ఆనాడు అవ్వమ్మ ఎలాగైతే తిరస్కరించిందో మనము కూడా దేవుడు మాటను, ఏదైతే దేవుడిచ్చిన మాటను, బైబిల్లో వ్రాయబడిన మాటను మనం తిరస్కరించి మనం ఏం చేస్తున్నామండి?
చెడు వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఈ మాట పత్రికల్లో చెప్పబడిన మాటను బట్టి మనం చూసుకుంటే సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమన్నాడు. ఆనాడు మన తల్లి అవ్వమ్మ గారు పరీక్షించలేదనుకోండి, ఇప్పుడు ఈనాడైనా మనం పరీక్షించాలి కదా, అవునా కదా, పరీక్షించాలి. మనం పరీక్షించగలిగితేనే దేవుని యొక్క కృపలో అంటగట్టుబడిన విశ్వాసులుగా బ్రతకగలుగుతాము. పరీక్షించకపోతే ఈ లోకంలో మనము ఏమైపోతామనండి, లోకంతో సమానమైపోతాం. గనుక ఇక్కడ మనము చిన్న మాట ఒకటి ఏంటంటే, ఏ మతమునైనాను ఏ మనుషునైనాను దేవుని సృష్టిలో దైవ దృష్టిలో ఏ జీవనైనాను ఏ వస్తువునైనాను మానవులు కల్పించుకున్న ఏ వస్తువునైనాను సాధనను మనము తుంచనాడకూడదట. నిజమే, దేవుడు మానవులకి ఏదైతే ఇచ్చాడో ఆ వస్తువులను మనము తుంచనాడకూడదు. మనకి ఇష్టం లేని వస్తువుని ప్రక్కన పెట్టేస్తాము. అయితే మనకు ఏదైతే ఇష్టమో దాన్ని మనము ఇష్టపడి దాన్ని చేసుకుంటాము. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీదికి అన్నీ ఇచ్చాను, అన్నీ ఇచ్చిన దాన్ని చెడును మాత్రమే ఏం చేయాలండి, తుంచనాడండి, మంచిని మాత్రము చేపట్టండి అని చెప్పి ఆయన ఏమంటున్నాడనంటే, మనం ఏ మనిషిని తుంచనాడకూడదు, ఏ మతాన్ని తుంచనాడకూడదు, ఏ జీవిని తుంచనాడకూడదు, సృష్టిలో ఏ వస్తువునైనా మనము తుంచనాడకూడదు. తుంచనాడకుండా మనకు ఉపయోగకరమైన వాటన్నిటినీ ఇది మనకు మేలైనదే అని దాన్ని ఎంచుకుని దాన్ని చూసుకునేలాగున మనము మేలైన దాన్ని చేపట్టాలి. ఇక్కడ రెండవదిగా సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని ఏది తోచునో, మనకు మేలైతే ఏదైతే మీదికి మనకు మేలు జరుగుతుంది దీనివల్ల అని దాన్ని ఏదైతే మనకు ఉపయోగపడుతుందో దాన్ని గ్రహించి తీసుకోవాలటండి. అంతేగాని ద్వేషభావము హాని అట, దాన్ని ద్వేషించకూడదట. ఇష్టం లేని వస్తువైనా ఇష్టం లేని మనిషినైనా మనం ఏం చేయకూడదు, ద్వేషించకూడదట. ఆ ద్వేషించడం హాని. ఎవరికి హాని? దేవుని చేత ఎన్నుకోబడిన మనము, దేవుని యొక్క సాక్షులుగా బ్రతుకుతున్న మనము ఇతర వస్తువులను కానీ ఇతర మనుషులను కానీ చూచి తుంచునాడితే ఎవరికే హానండి? మన ద్వేషం మనల్నే తినేస్తుందట. ఆ హాని ఎవరికి తగులుతుంది? మనకే తగులుతుంది. గనుక దేవుడు ఏమంటున్నాడంటే, మనకి మేలైన దాన్ని మీరు చూసుకోండి, పరీక్షించండి, ఆ దాన్ని ఉపయోగించుకోండి. అంతేగాని మీరు ఎవరిని తుంచనాడొద్దు. తుంచనాడకుండా ద్వేషభావం కూడా కలిగి ఉండకూడదు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు నేను ఫలానా వారి కొరకే సిలువ మోస్తానని అనలేదు కదా, ఫలానా వారి కొరకే నేను బాధలు భరిస్తానని అనలేదు కదా, అవునా కదా, చెప్పండి. మంచివారిని స్వీకరించాడు, చెడ్డవారిని స్వీకరించారు, ఆయన కొట్టిన వారిని స్వీకరించారు, తను ద్వేషించిన వారిని స్వీకరించారు, మేకులు కొట్టిన వారిని స్వీకరించారు, అన్నిటినీ స్వీకరించి ఆయన చివరగా ఏది మంచిదని తోచి దాన్ని గ్రహించారు. ఆయన నేను ఈ లోకము నుండి ఈ పాపములో ఉన్న మలినమును కడిగి వేయడానికి నా ప్రాణం ఇవ్వడమే మంచిది అని గ్రహించి ఆయన ఏం చేశాడండి? ఆయన తనకు తాను త్యాగం చేసుకున్నాడు. ఆయన ఏం గ్రహించారు? దేవుడు అనుగ్రహించిన మంచిని, దేవుడు అనుగ్రహించిన పనిని అది మంచిదని తోచి దాన్ని గ్రహించారు. అవునా కదా? మరి నేడు మనము ఈ భూలోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాము. దేవుని మాటను దేవుని మాటలు మనం మాట్లాడుకుంటాం, దేవునితో సహవాసం చేస్తాం, దేవుని పాటలు పాడుతాం, దేవుని సాక్షులుగా బ్రతుకుతూ ఉన్నాం. కానీ ఎదుటి వాడిని చూచి మనము తుంచనాడతామా లేదా? తుంచనాడతాం. అవును, తుంచనాడతాం. ఇష్టం లేని మనిషి వైపు మనం చూడం, అవునా కదా? కానీ దేవుడు అలా చెప్పాడా? ఇష్టం లేని వ్యక్తి గురించి అయినా ప్రార్థన చేయండి. ఏం చేయాలండి? మీకు ఇష్టం లేని వ్యక్తి కనబడినా దేవుని దీవించమని అడగమని చెప్పారు. మీరు క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనము మన పని ఏమిటి? నీకు వ్యతిరేకంగా పనిచేసిన వారినైనా, నిన్ను తుంచిన వాడిన వారైనా, నువ్వు తుంచిన వాడినైనా ఏం చేయాలండి?
వారి కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలటండి. ఇక రెండవదిగా దేవుని దృష్టిలోనూ మానవుల దృష్టిలోనూ యుత్తముగా ప్రవర్తించు అలవాటు చేసుకోవాలట. మొదట ఏమిటి? ద్వేషం కలిగి ఉంటే హాని అన్నాడు. ఇక రెండవది ఏంటి? యుత్తముగా ప్రవర్తించు అలవాటు చేసుకోవాలి. ఎవరి దగ్గర? దేవుని దృష్టిలో మానవుల నీ యొక్క సహమానవులు ఎవరైతే ఉన్నారో వారి దృష్టిలో. మరి దేవుని దృష్టిలో మనం మంచివారమని అనిపించుకుంటున్నాం. దేనిలో? బైబిల్ చదవడంలోనూ, ప్రార్థన చేయడంలోనూ, సాక్ష్యాలు చెప్పడంలోనూ, దేవుడు ఉపకారముల విషయంలోనూ, అన్నిటినూ మన జీవితంలో దేవుడు ఏదైతే చేస్తున్నాడో దాని విషయంలోనూ దేవుని దృష్టిలో మనం మంచివారంగానే కనబడుతున్నాము. అయితే మన సహమానవులను మనం ఏ దృష్టితో చూస్తున్నాము? ఏ దృష్టితో చూస్తున్నామండి? మనము సహమానవులను ఏ దృష్టితో? నీవు పనికిరావు, నాతో మాట్లాడకు, నీవు నాతో గొడవ పడ్డావు, ఇలాగని మనము సహమానవులను కూడా త్రుంచడానికి ఇచ్చేస్తున్నాం. సహమానవుల కొరకు ఎందుకండి? నేడు కుటుంబంలోనే ఒక మనిషిని గురించి ఇంకొక మనిషి తుంచనాడబట్టడం, వారికి వ్యతిరేకంగా మాట్లాడడం, వారి గురించి చెడుగా చెప్పడం అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. మరి దేవుడు అది చెప్తున్నాడా? మీరు యుక్తముగా ప్రవర్తించడం అలవాటు చేసుకోండి. యుక్తం అంటే మంచి, కరెక్ట్గా, మంచి, యథార్థతగా నీవు చేసే పని మంచిగా ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. మంచిగా దేవుని ప్రేమించటంలో ఎలాగైతే నువ్వు ముందుంటున్నావో నీ తోటి మనిషిని ప్రేమించటంలో కూడా నువ్వు యుక్తముగా నడుచుకోవాలని, మర్యాదగా ఉండాలని దేవుడు అలవాటు చేసుకోవాలి నీవు అని దేవుని విశ్వాసులైన వారికి చెబుతున్నారు. ఇక మంచి చెడ్డలను అనుగ్రహించడానికి దేవుడు మనలో జ్ఞానశక్తిని అమర్చించి ఉన్నాడు. ఏం చేశారండి? మంచి చెడ్డలను గ్రహించడానికి దేవుడు జ్ఞానశక్తిని అనుగ్రహించారు. మరి ఈ జ్ఞానము దేనికి ఉపయోగిస్తున్నాము మనము అని అంటే దేనికి ఉపయోగిస్తున్నామండి? మనకి ఏదైతే పనికొస్తుందో, మనకి ఏదైతే ఉపకారంగా ఉంటారో, మనకు ఎవరైతే సహాయం చేస్తారో, మనకు ఎవరైతే దగ్గరగా ఉంటారో వారికి మంచి చేయడానికే చూస్తున్నాం తప్ప మనకు జ్ఞానం ఇచ్చిన దేవుడిని దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు లోకంలో బ్రతుకుతున్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు నీకు ఏది మంచిదో దాని పట్ల నీవు యుక్తముగా ప్రవర్తించవలనని, ద్వేషభావం కలిగి ఉండకూడదని జ్ఞానశక్తి అమరిస్తే ఆ జ్ఞానశక్తిని మనము దేనికి ఉపయోగిస్తున్నామండి? మన స్వార్థానికి, మన అత్యాశకు, మనమే ఉండాలి, మనమే దేవునికి సాక్షులుగా ఉన్నాం, నేను తప్ప ఇంకెవరు నీతిమంతులు లేరు అనే విధముగా, నేను తప్ప దేవుని సాక్షిగా ఆనాడు పరిచయుడు సుంకరి ప్రార్థన చూసుకుంటే నేను ఇన్ని సాక్ష్యాలు చెప్తున్నాను, నీకింత దశంభాగాలు ఇస్తున్నాను, నేనెంతో నిన్ను నా కుటుంబంతో సహా ఆరాధనకు వస్తున్నాను, ఇలాగానే ప్రార్థన చేశాడు ఎవరు? పరిచయుడు. మరి సుంకరి ఏమని ప్రార్థన చేశాడు అని అంటే, దేవా నీదుట కనులెత్తుటకైనాను నేను సరిపోను, పాపినైనా నన్ను క్షమించని ఆయన ప్రార్థన చేశాడు. ఇందులో ఏది మేలైనది చెప్పండి? ఇందులో ఏది మేలైనది? లోకరీతిగా చూసుకుంటే ఈయన హెచ్చించబడుతున్నాడు, కానీ దేవుని దృష్టిలో మేలైనది ఏది అని అంటే సుంకరి ప్రార్థనే. నువ్వు ఎన్ని సాక్ష్యాలు చెప్తే ఏమిటి, నువ్వెంత దేవునికి కానుకిస్తే ఏమిటి, నువ్వెంత దేవునికి దగ్గరగా జీవిస్తే ఏమిటి, నువ్వు ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళితే ఏమిటి, నీవు తోటివారి యొక్క ప్రవర్తనను, తోటివారి యొక్క ఆయనలో ఉన్న గుణాన్ని తుంచనాడబడటకు నువ్వు ఏపాటి వాడివి అని దేవుడు అడుగుతాడు. దేవుడు రేపు తీర్పు దినములో మనల్ని అడుగుతారు. అడగడానికి ప్రభువారు సిద్ధముగా ఉన్నారు. మరి అప్పుడేం జవాబు చెప్తావు? మరి జవాబు చెప్పగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావా?
దేవుడిచ్చిన జ్ఞానశక్తిని నువ్వు ఏ విధంగా ఉపయోగిస్తున్నావు అని అంటే, మనము ఇక నుండైనా దేవుడిచ్చిన జ్ఞానాన్ని మంచిగా ఉపయోగించి, మనలను ద్వేషించినా వాళ్ళు వ్యతిరేకించినా మనం ఏం చేయాలటండి, సహమానవుల పట్ల యుక్తముగా ప్రవర్తించాలని దేవుడు చెప్తున్నప్పుడు నీకేంటి, నువ్వు దేవుడి సాక్షిగా బ్రతకాలనుకుంటున్నప్పుడు, నువ్వు దేవుని దృష్టిలో కనబడాలనుకున్నప్పుడు నీవు వ్యతిరేకంగా ఉన్నవారి వైపు ఎందుకు చూడవు, వారి కొరకు ఎందుకు ప్రార్థన చేయవు? మత్తయి సువార్తలో చెప్పిన మాటను బట్టి మనం చూసుకుంటే 5వ అధ్యాయంలో చూసుకుంటే అక్కడ ఒక మాట చెప్పారు. ఏమని? నీకు నీ తోటి సహోదరుని దగ్గర ఏదైనా విరోధం ఉందేమో దాన్ని సరిచేసుకుని వచ్చి దేవుని సన్నిధిలో మోకరించన్నారు. ఏ బోధకుడు చేస్తున్నాడు? ఏ విశ్వాసం చేస్తుంది? అవునా కదా? మరి ఆయన ఇచ్చిన గ్రంథంలోని రాయబడిన మాటలను మనం వ్యతిరేకంగా తీసుకుని ప్రవర్తిస్తున్నామే. మరి దేవుడికి ఇంకేం న్యాయం జరుగుతున్నాం? దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాము? ఒక్కసారి ఆలోచించండి విశ్వాసులారా, దేవుని ప్రియబిడ్డలారా. మనము ఈ లోకంలో చాలా సాధారణమైన జీవితంలో బ్రతుకుతున్న మనము ఈరోజు ఈ సమయంలో దేవుడు జీవాన్ని ఇవ్వకపోతే, మాటనివ్వకపోతే ఈరోజు ఈ స్థితిలో మనము బ్రతుకుచుండే వారము కాము. దేవుడు వాడబడకపోతే మనము నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోయేవారము. ఈ రోజున ఈ స్థితిని చూడలేని ఎంతోమంది ఉన్నారు. అయినా దేవుడు ఈ గడియలో మనకు ఆయన జ్ఞానాన్ని ఇచ్చి ఆ యొక్క జీవితంలో ఎదగండి, నేను ఇచ్చిన దాన్ని పట్టుకుని మీరు నా దగ్గరకు చేరండి అని ఆయన చెప్తున్నప్పుడు మనము ఎదుటిలో మనిషిలో ఉన్న ఆ యొక్క గుణాన్ని ఎదుటి మనిషిని తుంచనాడకుండా జ్ఞానయుక్తముగా దేవుడిచ్చిన ఆలోచన జ్ఞానాన్ని ఉపయోగించి మంచిగా చేయడానికి మనందరము సిద్ధపడాలి. ఇక రెండవదిగా మంచిని చూచి సమ్మతింపబడి అవలంబించుటకు దేవుడు మనలో మనస్సాక్షించాడు. రెండవది ఏంటట? మనస్సాక్షి. మనస్సాక్షి అంటే ఏమిటి చెప్పండి? మనస్సాక్షి అంటే ఏమిటి? నీ మనస్సు దేవుని దగ్గర ఎప్పుడైతే దేవుని అంటిపెట్టుకుని బ్రతుకుచుందో, దేవుని కొరకు ఆయన అనుగ్రహించి దేవుళ్ళ కొరకు ఎదురు చూస్తుందో, దేవుడు ఎందుకు నిన్ను భూలోకానికి పంపించి ఒక మనిషిగా నిన్ను బ్రతికింపచేస్తున్నాడో దానిని గ్రహించి మనస్సాక్షితో దేవుడిచ్చిన మనస్సాక్షిని మంచికి ఉపయోగించి సమస్త దానిని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టడానికి మనకి మనస్సాక్షి ఇచ్చాడు దేవుడు. మరి మనస్సాక్షి కలిగిన ప్రతి మనిషి ఏం చేయాలండి? మన మనస్సాక్షి ఏ విధంగా పోతుందండి? ఈ రోజున మన మనస్సాక్షి ఎక్కడుందండి? తోటి మనిషిని ప్రేమించలేనప్పుడు నీ మనస్సాక్షి ఏమిటి చెప్పండి? తోటి మనిషి బోధనను నువ్వు వ్యతిరేకించినప్పుడు నీ మనస్సాక్షి ఏమిటి? మనస్సాక్షి దేవుడిచ్చింది, జ్ఞానశక్తి దేవుడిచ్చింది. వీటన్నిటినీ విడిచిపెట్టి దేవుడిచ్చిన మనస్సాక్షిని మన ఇష్టానుసారముగా మన యొక్క మనసును అనేక వైపు మలుపులు త్రిప్పుతూ మన అనేక మలుపుల్లో దాన్ని చెడు పనులకు ఉపయోగిస్తూ దేవుని యొక్క వాక్య గ్రంథంలో వ్రాయబడిన మాటలు కాకుండా దేవుని మాటలను వక్రీకరిస్తూ దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి నడవకుండా నేడు అనేక మంది ఇలాగున చెడిపోతూ ఉన్నారు. ఆయన ఇచ్చిన మనస్సాక్షిని చెడువైపు మరచడానికి సిద్ధపడుచున్నారు. అవునా? లోకంలో మనం బ్రతుకుచున్నాం కదా. లోకంలో మనం బ్రతుకుచున్నప్పుడు ఆయన ఇచ్చిన మనస్సాక్షిని మంచిగా ఉపయోగించాలి, కానీ దేవుడిచ్చిన మనస్సాక్షిని చెడు చేయడానికి ఎందుకు ఉపయోగించాలి? ఈ లోకంలో నీకున్న ఆస్తిపాస్తులు, నీకున్న అంతస్తులు, నీకున్న డబ్బు, నీకున్న పేరు, పలుకుబడి ఇవన్నీ నీకు కూడా వస్తాయా? రాదు. దేవుడిచ్చిన జ్ఞానం వస్తుంది, దేవుడిచ్చిన మనస్సాక్షి వస్తుంది కదా.
ఆ మనస్సాక్షి ఏదైతే నీవు ఈ భూలోకంలో నీ మనస్సాక్షితో దేవుడు అనుగ్రహించిన ప్రతి తోటి మానవుణ్ణి నువ్వు ఆదరించినట్లయితే దేవుడు నీవు పోయినప్పుడు రేపు మనిషి అంటాడు, ఈ మనిషి బ్రతుకున్నంత కాలము నలుగురిని సంపాదించుకున్నాడు రా అని నీ ప్రక్కనున్న మనిషి అనుకుంటాడు. ఆ మనస్సాక్షి నువ్వు కలిగి ఉండాలి. నీకున్న దానిలో, నీకున్న దేవుడిచ్చిన దానిలో, నీకు దేవుడైతే ఏదైతే అనుగ్రహించారో దానిలో నీ తోటివానికి సహమానవానికి పంచగలిగితే, నీ తోటివానిలో ఉన్న మంచిని గ్రహించగలిగితే నీవు మనస్సాక్షితో మంచి మనస్సాక్షితో దేవుడి దగ్గరికి చేరగలవు. దేవుడిచ్చిన మనస్సాక్షిని మనమే పాడు చేస్తున్నాం. దాని నిండా ద్వేషాన్ని, కోపాన్ని, నిందలు వేయడాన్ని, ఎదుటివాడిని అవమానపరచడాలు, ఇవన్నీ కూడా ఆ దేవుడిచ్చిన మనస్సాక్షిలో మనం నింపేసి దాన్ని ఏం చేస్తున్నామండి, కల్మషం చేసేసి మనస్సాక్షితో నేను నీ దగ్గర మోకరిస్తున్నాను ప్రభు అని మోకరిస్తున్నాం. దేవుడికి తెలీదా? తెలుసు కదా, తెలుసు. నువ్వే మనస్సాక్షితో చేస్తున్నావు. నేడు క్రైస్తవ్యము యథార్థత కలిగిన మనస్సాక్షితో బ్రతకాలని, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టి నీకిచ్చిన మనస్సాక్షితో నా వైపు మంచిగా నడువు, మేలైన దాన్ని పట్టుకో అని దేవుడు చెబుతుంటే, మనము ఈ లోకంలో మనకు కలిగి ఉన్న దాన్ని విడిచిపెట్టి కలిగి లేని దాని కొరకు వెంటబడుచు ఉన్నాం. కనుక దేవుడిచ్చిన మనస్సాక్షిని, ఆయన చేసిన సృష్టిని ఇష్టపడి దానిలో ఆయన చేసిన మంచిని గ్రహించి ఆయన మనస్సాక్షి ద్వారా బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇక మనకు దేవుడు తెలిసినంత మట్టుకు ఆనందించి ప్రకారము నడుచుకోవాలట. ఏం చేయాలటండి, మనకు తెలిసినంత మట్టుకు ఈ లోకములో దేవుని యొక్క ఉద్దేశములో ఏదైతే తెలుస్తుందో, మన మనస్సాక్షికి ఏదైతే మంచిదని గ్రహించబడిందో దాన్ని చూచి ఆనందించి దాని ప్రకారం నడవాలట. ఆ ప్రకారమే నడవాలి. ఇక జ్ఞానము, మనస్సాక్షి ఈ రెండును మన జన్మమందు దేవుడు మనలో పెట్టిన 2 గ్రంథాలు వంటివంటివి. ఏంటండి, జ్ఞానము, మనస్సాక్షిని ఈ 2 మన జన్మలో దేవుడు మనము తల్లి గర్భంలో పుట్టామనుకుంటున్నాం, కానీ జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే. మనస్సాక్షి ఇచ్చింది ఎవరు? దేవుడే. తల్లి గర్భంలో వేయబట్ట కారణం ఎవరు? దేవుడే. మరి ఇవన్నీ దేవుడిచ్చిన ఈ పెట్టిన ఈ గ్రంథముల వంటి వాటిని మనము ఈ 2 గ్రంథాలటండి. ఏ గ్రంథాలు? జ్ఞాన గ్రంథము, మనస్సాక్షి గ్రంథం. ఏ గ్రంథం అండి? జ్ఞాన గ్రంథము, మనస్సాక్షి గ్రంథం. మరి ఈ గ్రంథంలో మనం చెడివి రాస్తున్నామా, మంచివి రాస్తున్నామా? మేలే దాన్ని చేపడుతున్నామా, కీడైన దాన్ని చేపడుతున్నామా అని గ్రహిస్తే మన జీవితం అంతా సరిపోదు. గ్రహించాలి. కనుక ఈ 2 గ్రంథాలు మన హృదయలో ఉన్నాయండి. మనలో పెట్టాడట దేవుడు. మరి 2 గ్రంథాల నిండా ఏం నింపాలండి? పరిశుద్ధత నింపాలి, ఇంకా ప్రేమను నింపాలి, సమాధానం నింపాలి, శాంతిని నింపాలి, కృపను నింపాలి, యథార్థత నింపాలి, పవిత్రత నింపాలి. అంతేగాని ఈ మనసాక్షి ఈ 2 గ్రంథాలు దేవుడు మనకు అనుగ్రహిస్తే ఈ మనసాక్షి జ్ఞానం గ్రంథాల్లో మనం ఏం పెడుతున్నామండి? మన ఇష్టానుసారంగా మనకి ఈ లోకంలో ఏదైతే అవసరమో, మనకి ఎవరిష్టం కాదో వాటన్నిటినీ దానిలో తెచ్చిపెట్టి మనసాక్షిని చంపుకొని బ్రతుకుచున్నాము నేడు మనము కదా. మనసాక్షిని చంపుకొని బ్రతుకుతున్నామా లేదా? అవునండి, నిజముగానే. నేనైనా మీరైనా ఎవరమైనా దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన మనస్సాక్షిని మన సొంతానికి ఉపయోగించుకుంటున్నాం. మనమేదో సంపాదించేసినట్టుగా. శాస్త్రజ్ఞులైన వారికి కూడా దేవుడిచ్చిన జ్ఞానమే, ప్రముఖులైన వారికి దేవుడిచ్చిన జ్ఞానమే మనస్సాక్షియే. ప్రతి మనిషికి దేవుడిచ్చిందే ఈ 2 గ్రంథాలు.
కానీ నేడు లోకంలో ఉన్నవారు ఈ దేవుడిచ్చిన ఈ గ్రంథాలు మనసాక్షి జ్ఞాన గ్రంథాలను ఏం చేస్తున్నారండి? చెడు చేయడానికి, చెడు మాట్లాడడానికి, పక్కవారి గురించి మాట్లాడుకోవడానికి, ప్రక్కవారి ప్రవర్తనను ఎత్తి చూపడానికి ఊహాగానాలు చేస్తూ అక్కర్లేనిదంత చెత్తనంత మనసాక్షిలో పెట్టి ఆ జ్ఞానాన్ని అజ్ఞానంగా పాడు చేసుకుంటూ బ్రతికేస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, అది వద్దని చెప్తున్నాడు దేవుడు. అది మనం విడిచిపెట్టాలని చెప్తున్నారు దేవుడు. ఆయన చెప్పుచున్న మాటలను మనము ఏదైతే మనము ఏదైతే దేవుడిచ్చాడో మనకి ఆ 2 గ్రంథాలు జ్ఞానం మనసాక్షి గ్రంథాలలో మంచిని నింపుతూ, ప్రేమను నింపుతూ, దేవుని యొక్క కృపను నింపుకుంటూ, సమాధానం నింపుతూ, ప్రేమను పంచుతూ అందరము బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. నేను కూడా కోరుకుంటున్నాను. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ లోకంలో మేమున్నాము, మేము తెలియక నీవిచ్చిన జ్ఞానంలో మన సాక్షిలో చెడుని నింపుతున్నామేమో, క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఆయన ఇచ్చిన మన సాక్షిలో పవిత్రతను నింపుకుంటూ బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక మనము సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక 2వదిగా మనం చూసుకుంటే దేవుడు ఈ 2 వలన బయలుపరుచుకున్నాడటండి. మనము ఎదిగిన తరువాత మన జ్ఞానమునకు సూర్య చంద్ర నక్షత్రములను, భూమియును, భూమి మీదనున్న జీవులను, వృక్షాదులను, వర్షమును, గాలియును దేవుని వలన మన మేలు కొరకు కలిగినవని అర్థమవును. మనకు ఎలాగ అర్థమైందండి? దేవుడు సృష్టించాడు కదా ఈ సృష్టివన్నీ దేవుడు సృజించాడు. కనుక ఈ గాలి, ఈ నీరు, ఈ వర్షం, ఈ యొక్క భూమి, ఇదంతా ఈ వృక్షాదులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని గ్రహించే జ్ఞానమట. దేవుడిచ్చిన ఈ జ్ఞానముని ఈ మనస్సాక్షి చెప్తుందట. అప్పుడు ఇవన్నీ మనకు మేలు కొరకే దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడని జ్ఞానము చెప్తుందట, మనస్సాక్షి చెప్తుందట. మరి మన కొరకు మన సాక్షి మా దేవుని జ్ఞానం అంతా మన కొరకు చెప్తుంటే ఇవన్నీ మీ కొరకే. దేవుడు మీ కొరకు మేలుగా మీరు బ్రతుకుతారని, దేవుని సాక్షులుగా జీవిస్తారని దేవుడు మీ కొరకు ఎన్ని అమర్చి పెట్టాడని ఆ 2 చెప్తాయటండి. అప్పుడు మనకు అర్థమవుతుందట, ఓహో, దేవుడి దృష్టిలో నేను ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు కనుక అందుకే దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చి, మనసాక్షినిచ్చి, ఈ భూలోకంలో ఒక జన్మిచ్చి దేవుడు నన్ను సృష్టించాడా, ఇవన్నీ నాకు మేలుగా ఉండడానికి దేవుడు అనుగ్రహించాడా అని తలంచి దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించాలటండి. అప్పుడే ఇంత భూమి చేసిన వాడు ఎంత గొప్పవాడై ఉండవలను అని గ్రహించాలట. మనం ఏంటండి, ఇంత గొప్ప భూమి చేసిన వాడు ఎంత గొప్ప శక్తి గలవాడై ఉండవలను అని మనకు జ్ఞానం ఇచ్చిన దేవుడిచ్చిన జ్ఞానంతో మనసాక్షితో కూర్చుని వేసుకోవాలి. ఆయన అంత జ్ఞానవంతుడు కాబట్టి, అంత గొప్పవాడు కాబట్టి దేవుడు భూలోకములో నేను ఈ యొక్క శూన్యంలో భూమిని సృజించాలి, మానవుని పెట్టాలి, సృష్టిని సృష్టించాలి, గాలిని నింపాలని దేవుడు ఆలోచన చేసి ముందుగా మానవునికి జ్ఞానాత్మను మనసాక్షిని అనుగ్రహింపచేశాడు అని అంటే ఎంత గొప్పవాడు, ఎంత మంచోడు మన దేవుడు, అవునా కదా? అంత చేసిన దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామండి? ఏం చేస్తున్నాం? ఆయన సృష్టించిన సృష్టిని పాడు చేయడానికి సిద్ధపడిపోయాం. పాడు చేస్తున్నామా లేదా? పాడు చేస్తున్నాం. మనం దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన మనసాక్షిని మన అజ్ఞానానికి ఉపయోగిస్తూ, చెడు పనులకు ఉపయోగిస్తూ, చెడు ఆలోచనలకు ఉపయోగిస్తూ, తోటి వారిని ప్రేమించకుండా ఇది నాది అది నీది అని ఆలోచనలతో, కోపంతో, ద్వేషంతో మనము దేవుని వైపు చూస్తున్నాము. మరి ఈ భూమి దేవుడిచ్చింది, నీ కొరకు నీకేమన్నా రాసేసావా? నువ్వు పుట్టకుండా దేవుడిచ్చిన భూమిని నాదని గొడవడుతున్నావు, దేవుడిచ్చిన డబ్బు నాదని గొడవడుతున్నావు, దేవుడిచ్చిన ఆస్తిని నాదని గొడవడుతున్నావు. నిన్నెలాగా సృష్టించాడు నీ తోటి సహోదరుని కూడా
నీ తోటి మానవుని కూడా సహమానవుని కూడా అలాగే సృష్టించాడు కదా. మరి నీవు బ్రతుకుతున్నప్పుడు నీ తోటి సహమానవులు ఈ భూమి మీద ఉండాలి కదా. అదే జ్ఞానయుక్తమైనది, అదే మనస్సాక్షితో నీవు గ్రహించాలని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గ్రహించండి. మనం గ్రహించబడిన వారిగా ఈ లోకంలో బ్రతకాలి. దేవుడి సృష్టించిన సృష్టిలో ఏది మంచిదో ఏది చెడుదో, మన జీవితానికి ఏది సమస్తము మేలైనదో మనకు గ్రహించి దాన్ని పరీక్షించి మనం ఉపయోగించుకోవాలి. నువ్వు ఉపయోగించుకోవడమే కాదు, నీకు ఉపయోగపడిందంటే నీతోటి సహమానవునికి కూడా అది మేలైనదే కదా. ఆ విధముగా దేవుడు ఆలోచన చేయమంటున్నారు. గనుక మనము అనితోచును అంత గొప్ప విశాలమైన ఆకాశమును కలుగ చేసిన వాడు శక్తిమంతుడు కూడా. ఆయన శక్తిమంతుడు, ఎంత గొప్పవాడో ఆయన అలాగే శక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడు కాకపోతే ఇంత మనుషుల భారాన్ని, మనుషులు చేసిన ఆ నీచమైన స్థితిని అంతటిని మోయడానికి ఈ లోకానికి ఎలా వస్తాడండి? ఆయన శక్తిమంతుడే. ఇంకోటిగా మనం చూసుకుంటే మనకు దేవుడిచ్చిన శక్తే. మనలో ఉన్న ఈ నరాలు, ఈ చేతులు, కాళ్ళు దేవుడి శక్తి లేకపోతే మనం నడగలగమా? నడవలేం. దేవుడు ఇవ్వకపోతే లేవగలమా? కాలుని కదపగలమా? ఒక చెయ్యిని ఇలా కదపగలమా? కదపలేము కదా. మరి అలాంటప్పుడు ఎంత శక్తిమంతుడో ఆయన శక్తిని మనకు పోచి, ఆయన శక్తిమంతుడిని, ఆయన యొక్క శక్తిని మనకు అనుగ్రహింపచేసి, మీరు నా వలే భూలోకములో బ్రతకండి, మీరు నా వలే జీవించండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మంచి మనసును కూడా మీరు కలిగి ఉండండి. దేవుడు జ్ఞానాన్ని, మనసాక్షిని ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చిన జ్ఞానంతో ఆయన ఎంత గొప్పవాడు గ్రహించకుండా, ఆయన ఎంత శక్తివంతుడు గ్రహించకుండా ఎందుకమ్మా ఎందుకయ్యా మనము దేవుడిచ్చిన జ్ఞానాన్ని పాడు చేసుకుంటూ ద్వేషభావంలోనికి వెళ్ళిపోవడము, ప్రేమ లేకుండా జీవించడము, ఎదుటి వ్యక్తిని అగౌరవపరచడము, ఇవన్నీ మనకి ఎందుకు చేయాలమ్మా? అది ఎంతవరకు కరెక్టు? అంత శక్తిమంతుడు, అంత గొప్పవంతుడు, ఆయన సృష్టిని సృష్టించిన వాడు భూమి మీదకు వచ్చి నువ్వు చేసిన పాపముల కొరకు సిలువ మోయడానికి, సిలువేయించుకోవడానికి, ఈ లోకంతో కొట్టించుకోవడానికి ఆయన వచ్చినప్పుడు, ఆయన అంత తగ్గించుకున్నప్పుడు మనం ఎంత తగ్గించుకోవాలి? మనం ఎంత తగ్గించుకుని బ్రతకాలి కదా. దేవుని విశ్వాసులారా, మనము తగ్గించుకుని వారిగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన మనసాక్షిని, దేవుడు చేసిన ఈ సృష్టిని అంతటిని, దేవుడిచ్చిన శక్తిని మనము జ్ఞానయుక్తముగా, మనుషుల సహమానవులుగా యుక్తముగా నడుచుకొనొచ్చు. దేవుని ప్రేమను పొందాలని, దేవుని సాక్షులుగా మిగలాలని ఆయన చూస్తున్నాడు. ఇదే దేవుని పరిష్కారాంశం అంటే ఇదే. పరీక్షించి సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడని. ఆయన సృష్టిని, ఆయన చేసిన పనులను మనం పరీక్షించి దేవుని మన జీవితాలకు ఉపయోగించుకుంటూ, మన తోటి సహోదరులకు పంచుతూ, వారు కూడా దేవుని యొక్క ప్రేమలో ఎదగాలని, దేవుని శక్తిని తెలుసుకోవాలని, దేవుని మనసాక్షిని పొందాలని, దేవుడి జ్ఞానాన్ని వారు కూడా పొందుకోవాలని ఆ ఉద్దేశంతో మనము నేడు క్రైస్తవ విశ్వాసులుగా ఈ లోకంలో బ్రతకాలని దేవుడు చూస్తున్నాడు. ఆ విధంగా దేవుడు ఈ రెండు మన మనసులను, దేవుడు ఈ రెండు మాటలు దేవుడు మన బదిలో భద్రపరిచే విధంగా దేవుడు చెప్తూ ఉన్నారు. ఇక రెండవదిగా టైం అయిపోతుంది అనుకుంటా. తర్వాత మరలా ఈ కొద్ది భాగము మనం మాట్లాడుకుందాము. దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి ఈ మాటలు నేను ఎలాగో మాట్లాడానో నాకు తెలియదు, కానీ దేవుడు ఈ విధంగా పలికించుకున్నారని నేను నమ్ముచున్నాను. ఏమైనా నేను ఈ మాటల ద్వారా ఎవరినైనా నొప్పించి ఉంటే, లేదా ఎవరినైనా మీ యొక్క మనసులను గద్దించి ఉంటే
క్షమించండి. దేవుని నామములో మీ యొక్క ఈ మాటలు మీ హృదయలో మదిలో భద్రపరుచుకొని నాకు కలిగిన ఈ యొక్క జ్ఞానాన్ని దేవుడిచ్చిన జ్ఞానంగా ఉపయోగించాలని, ఇంకా ముందు నాకు కూడా సేవలో ముందుకు సాగాలని నేను ఆశపడుచు ఉన్నాను. దేవుడు ఇచ్చిన వాగ్దానమును బట్టి, నా తల్లిదండ్రులు చేసుకున్న మొక్కుబడిని బట్టి ఈ కార్యంను జరిగించాలని నేను ఇలాగా ఆలోచన చేసి ఈ రోజు నుంచి నేను మొదలుపెట్టాను. దేవుని యొక్క విశ్వాసంలో ముందుకు కొనసాగబడాలని, అలాగే దేవుడు అనేకమైన దేవుడు క్రియలు నా వలన చేయించుకుంటారని నేను ఆశిస్తున్నాను. దేవుని పని చేస్తే దేవుడు నా పని చేస్తాడని ఆశ కలిగి బ్రతుకుచున్న దానిని నేను చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు ఎంతో భయభక్తులు మమ్మల్ని పెంచారు. దేవుని జ్ఞానాన్ని బట్టి ఇలాగ వాడపుట్టకు దేవుడు సహాయమునిచ్చారు. దేవుని యొక్క ప్రేమను బట్టి ఈ రోజున మీ ముందుకు వచ్చి ఈ 2 మాటలు నేను పలకడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి మీకు అందరికీ వందన మరణాతలు చెల్లించుకుంటున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు మన హృదయలో మదిలో భద్రపరచును గాక. మరణాతండి, మరణాత. దేవుని యొక్క ఆశీస్సులు సర్వ సృష్టి సర్వ మానవాళికి దేవుడు అందచేయును గాక. మరణాత.